జల జలపాతం నువ్వు అని ఇమ్మాన్యుల్ వర్షాకి అంటుంటే సల 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 ఏరుని నేను అని ఫైబా ఇమ్మాన్యుల్ కి అంటుంది. ఇంతకీ వీళ్ళు ఉప్పున కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. హాయ్ మసి. మసి కాదు ఆసి పేరు. హీరో అయితే ఆసి అంటాం, నిన్ను మసి అంటాం. బేబమ్మ భయమేస్తుంది. ఎందుకు మా నాన్న ఏమన్నా అంటాడనా? లేదు నిన్ను బేబమ్మ అనాలంటే భయమేస్తుంది. ఏంటి నేను క్రితీస్ ఎట్లా లేనా? చెట్టు కింద దోశల్లోకి చట్నీలు అమ్ముకునేది అలాగుంటావు. వాళ్ళ ప్రేమ కథకైతే ఉప్పినా అని పేరు పెట్టారు, మరి మన ప్రేమకి వాళ్ళకంటే ఉప్పెనా అని పెట్టారు, మనకైతే ఉమ్మనా అని పెడతారు. కోపపడుతున్నావు? అరే మరి అంత కోపపడుకు, ముసలోడు అయిపోతావు. అరే మీసాలు కదరా తిప్పుకోవాలి, అక్కడ తిప్పుతున్నావు ఏంటి? ఇక్కడ కూడా మీసాలు అంతే ఉన్నాయి కదా, అందుకే తిప్పుతున్నాను. మరీ ఎక్కువ కోపపడుకురా, ముసలోడు అయిపోతావు. చూసా కూడా ఆ మాట చెప్పాలనిపిస్తుందా నీకు? నీకు జ్వరం కావాలా? ఇదిగో. ఏంది ఉల్లిగడ్డలు ఎక్కడ పెట్టుకోవాలి? సంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నానని మీ నాన్న మా ఇల్లుని కూల్చుతానంటున్నాడు. ఇల్లు లేకపోతే సముద్రంలో ఇల్లు బతుకు. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. ఆల్రెడీ రోడ్డు మీద పడేసో మళ్ళీ సముద్రంలో పడేయాలని చూస్తున్నావా? చెప్పు బేబమ్మ, ఏదో చెప్తానని తీసుకొచ్చావు. అదేంటి లవ్ పక్కన పెట్టావు? మన ఇద్దరి మధ్యలో లవ్ ఉండడం కూడా నాకు ఇష్టం లేదురా. ఇలా చేస్తే త్వరలో మన ఇద్దరిని పక్కన పెడతారు. నువ్వు కాలేజ్కి వెళ్ళే టైం అయిపోయింది, పో. బేబమ్మ కాలేజ్కి వెళ్ళకుండా మసిగాడితో సముద్రం చుట్టూ తిరుగుతుందన్నా. పిలిపేయండిరా. అయ్యా అది అయ్యా, నా కూతుర్ని ఎందుకు ప్రేమించారా? ఏ అయ్యా మీ కూతురు ప్రేమిస్తే తప్పేంటి? అసలు మీకు నొప్పేంటి? కోడి చేసి కోడి అస్టిచ్ అది ఇంత గుడ్డు పెడతది. ఆ గుడ్డు పెట్టేటప్పుడు ఆ కోడి బాధ ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ నొప్పి నాకేస్తా ఉందిరా. మీరెందుకు పెట్టారా గుడ్డు? బేబమ్మని తీసుకురండి రా. బేబమ్మా బేబమ్మ నా కూతురు కాదు, నా పరువు. ఇంకోసారి నా కూతురు వైపు చూస్తే మామూలుగా ఉండదు. అంత పరువు ఉందా అయ్యా మీకు? మరి స్కిట్లు మంచిగా చేయొచ్చు కదా, ఉన్న పరువు మొత్తం పోతుంది. నేను పంపియండి రా. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు, మనం సముద్రంలోకి వెళ్ళిపోదాం. అంత తొందరగా ఉందా పాటల్లో? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. తీసుకురారండి. అమ్మాయి ఎదురా పడవ మీద పిడుగుపడి అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందయ్యా అని పిలిపేయండి రా. ఎందుకు ఎందుకురా నా కూతురు ఎంట పడతా ఉండవు? నీ కూతురు అంటే నాకు ఇష్టం. నా కూతురు అందంగా ఉంటది, నువ్వెట్టా ఉండవు? ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. మళ్ళీ చెప్పు. ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. సబ్బాస్, నాకు నచ్చావు. పిలువు నీ బేబమ్మని, చేసుకో పెళ్లి. రా బేబమ్మ, పెళ్లి చేసుకుందాం. అది నా కూతురు, ప్రేమించానన్నావు, పిడుగు పడ్డం అట్లా అయింది. చేసుకో పెళ్లి. ఇప్పుడు నా వల్ల కాదయ్యా, మీ పరువు నాకు ముఖ్యం. మీ పిల్లని మీరు తీసుకెళ్ళిపోండి. నోరు మూసుకొని యదవ నాటకాల కింద ఒక డైలాగ్ చెప్పు.
ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా, మనసు. కట్టు తాళి. మీ ఇద్దరికి శోభను ఇక్కడే అరేంజ్ చేశా. గుర్తు పెట్టుకో, జెన్నీ లాంటి నా కూతుర్ని తీసుకెళ్లి నైజీరియా చేసావు. సంవత్సరం తిరిగేసరికి బుల్లి రాయనం రావాలి. రాయణం గారు, ఇది నేను రాసుకుంటే రాయణం కాదు, రాగముద్ద కూడా రాదు. పదండ్రా, డిస్టర్బ్ చేయొద్దు అల్లుండి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను. ఏంటి అది ఎలా పడితే అలా చేస్తున్నావు పడవలో? జ్వరం కావాలా? నిన్ను చూడంగానే జ్వరం, మలేరియా, డెంగ్యూ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళు. నాకు వద్దని చెప్తున్నాను కదా. ఏంటి 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 ఏంది? ఆ సినిమాలో క్లైమాక్స్ ఉంటది కదా, అది ఇచ్చే వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది క్లైమాక్స్? ఇంట్లో కాపురం చేసే కంటే క్లైమాక్స్ చేసుకోవడమే నయం. ఎదో నాటకాలు ఆడుకు, దాన్ని పెళ్లి చేసుకొని ఎవడేయుడు? ఏం తక్కువ నా కూతురికి? బాబు దాన్ని చూసావా? ఏదో చేతబడులు కల బొమ్మలు పెడతారు చూసావా, అలా ఉంది. పిడుగుబట్టి ఎలా అయిపోయిందేంటి? నువ్వు పిడికి పట్టినప్పుడు నా కూతురు ప్రేమించలేదా? నాకు అవసరం లేదు. కాపురం చేయకపోతే నేను బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళి మల్లెపూలు అలవా తెచ్చుకుంటా. త్వరగా తెచ్చుకో. వాడే ఆపరేషన్ చేసుకొని వచ్చారు. లోపలికి వెళ్ళాక సౌండ్ లేనిది ఏం చేసినావు? క్లైమాక్స్ ఇచ్చా. ఇవ్వాల్సింది నేను కదరా. నువ్వు ఎప్పటికీ ఇవ్వవు కదా, దీనికి ఇచ్చే రోజులు క్లైమాక్స్ ఇచ్చుకోవటం నయమని క్లైమాక్స్ ఇచ్చా. అంటే ఇప్పుడు ఆహా రేయ్, అయ్యా మనకు పోలీస్ కేసు తగ్గింది, పదండ్రా పోదాం. మనోజ్ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఇది. చాలా బాగుంది. పిడుగు దెబ్బకి క్యారెక్టర్ మారిపోయి ఆఖరికి నువ్వు ఆపరేషన్ చేసుకుని రావడమే క్లైమాక్స్. ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. బాగుంది భాస్కర్, ఫెంటాస్టిక్, సూపర్. రోజా గారు, నాయన నిన్ను మాత్రం అమ్మాయిని లవ్ చేయాలా, అమ్మాయికి మాత్రం చేయవా? కానీ పెద్ద డైలాగ్స్, మొహం కాదు మనసు చూడాలి అంట. వర్ష అండ్ ఇమాన్యుయల్ మళ్ళీ ట్రాక్ లో పడ్డారనుకున్నా, అంతలో పిడుగుపడింది. తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఆవిడ లేట్ అయ్యి ఒక ట్విస్ట్ అసలు 5 ఎంట్రీ అవుతే నాకు కొంచెం మతిపోయింది. టూ మచ్ అసలు చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఈ ట్విస్ట్లన్నీ కూడా. బాగుంది భాస్కర్, చాలా బాగా అనిపించింది.